హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాని ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ యొక్క పథకం సంబంధించి మనకి ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికే తల్లికి వందనం పథకం సంబంధించి కూడా జమ చేసింది కదా! సో, మనకి ఈ యొక్క రైతులకు ఎప్పుడు జమ చేయబోతుంది? అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అనేది కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకే తెలుస్తది గదండీ! సో, అందుకోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి రూ. 20,000 విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క రూ. 20,000 ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 సంబంధించి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. అయితే ఈ యొక్క రూ. 6,000 సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం 3 విడతలు విడుదల చేస్తుంది కదండీ! అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. గతంలో మీ అందరికీ తెలిసినట్లుగానే రూ. 13,500 వరకు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు మనకి దానికి అన్నదాత శ్రీ పథకం కింద 20,000 వరకు కూడా అందించబోతుందండి. అయితే 3 విడతలు విడుదల చేయబోతుంది గదా! కేంద్ర ప్రభుత్వం 3 విడతలు 2,000, 2,000, 2,000 అలా 3 విడతలు విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 4,000 ఒకసారి విడుదల చేయబోతుందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి త్వరలోనే అప్డేట్ అయితే రానుందనమాట. దీనిపై కూడా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.